హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మరిపల్లిగూడెంలో గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు నేపథ్యం ఒక ఎత్తు అయితే 50 డబుల్ బెడ్రూమ్ నిర్మించినా కానీ ఇప్పటివరకు కూడా దాని అర్హులకు ఇవ్వని నేపథ్యంలో విసిగిపోయినటువంటి దాని లబ్ధిదారులు స్వయంగా ఈరోజు తమకు సంబంధించినటువంటి ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం ఇప్పటికి కూడా తమకు వచ్చినటువంటి ఇళ్లను ఇవ్వట్లేదని, కానీ అలా ఆ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రతి అంటే ఇటు దర్వాజాలు కావచ్చు, కిటికీలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అసాంఘిక కార్యక్రమాలకు వాడటమే కాకుండా వెళ్తున్నారని, ఇంకోవైపు ప్రతి ఒక్కటి గ్లాసులు కావచ్చు మరియు దానికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా అసాంఘిక కార్యకలాపం వాడడమే కాకుండా పలకొడుతూ ఇరగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే తామంతా కూడా ఈరోజు స్వయంగా ఆ డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ వాళ్ళంతా లబ్ధిదారులు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గత వారం 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షం నేపథ్యం కూడా తమ ఇల్లు కొంత ధ్వంసానికి గురైనాయి కనుక వెంటనే తమకు సంబంధించినటువంటి ఇల్లు తమకు వెంటనే కేటాయించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆ ఇంటికి సంబంధించి కూడా అన్నీ విరిగినటువంటి కిటికీలు తలుపులు కూడా తామే స్వయంగా కొత్తగా తయారు చేసుకొని కరెంటు కూడా పెట్టించుకొని ఉంటున్నామని, కనుక అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే తమకు సంబంధించిన ఇళ్లను తమకు అలర్ట్ చేయాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది.